శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రేపు జరగనున్న చంద్రబాబు రా కదలిరా సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 1,00,000 మందికి పైగా జనం హాజరవుతారని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు. సభ ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత చంద్రబాబు మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీకాకుళంలో టీడీపీ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాలో రా కదలరా సభ నిర్వహించబోతున్నారు. దీనికి రేపు టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. మనం చూడొచ్చు, శ్రీకాకుళంలో జరగబోయేటటువంటి రా కదలరా సభ కోసం దాదాపుగా 1,00,000 మంది హాజరయ్యేటటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే చాలా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రా కదలరా సభలు నిర్వహించారు. ఇదే తీరులో ఈరోజు శ్రీకాకుళంలో కూడా రేపు నిర్వహించడానికి టీడీపీ సన్నద్ధమవుతుంది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా రేపు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా లిస్ట్ వచ్చిన తర్వాత మొదటిసారి వస్తున్నారు. ఏ రకంగా ఉండబోతుంది ఈ సభ రా కదలరా సభ? స్వతహాగా శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోట. 83 నుంచి కూడా ఎప్పుడు ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు సాధిస్తున్న జిల్లా శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చేయడం కూడా తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగింది. అందుచేత రేపు సమావేశం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో పెట్టిన తర్వాత, అన్యాయంగా అరెస్ట్ చేసిన తర్వాత, పైకి వచ్చిన తర్వాత, ఆ రోజు ఎన్టీ రామారావు 82లో తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అనే మాటకి ప్రజలు ఉర్రూతులుగి అధికారంలోకి ఎలా వచ్చామో అదే పదంలో రా కదలరా అనే పదం ద్వారా ఇప్పటికి 20 జిల్లాలు పూర్తయినాయి. ఈ జిల్లాతో ఇంకొక జిల్లా మాత్రమే ఉంది. బహుశా ఇదే చివరి సమావేశం అవుతుందేమో. తర్వాత ఆ జిల్లా సంయుక్త ప్రణాళిక ప్రకటించవలసి ఉంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంచేత ఈ శ్రీకాకుళం రేపు సమావేశం చాలా శ్రీకాకుళానికి దిశ చూపే సమావేశం అవుతుంది. రేపు అధికారంలోకి వచ్చే చంద్రబాబు నాయుడు గారు వచ్చి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కనుక డెఫినెట్గా రేపు డయాస్ ద్వారా భవిష్యత్తులో శ్రీకాకుళంలో ఏ సమస్యలు మనం చేయవలసి ఉన్నాయి, ఏమి పరిష్కరించాం, ఏమి అభివృద్ధి చేసాం గతంలో అవి చెప్తూ చేయవలసి కూడా చెప్తారు. రెండు, ఏ విధ్వంసం జరిగింది, ఏ అరాచకం జరిగింది, ఇక్కడ వైకాపా నాయకులు చేసినటువంటి అవినీతి కూడా ఎండగడుతూ, ఇక్కడ కార్యక్రమం ఏ రకం దౌర్జన్యం జరిగిందో అవన్నీ వివరిస్తూ, భవిష్యత్తులో మీరు చెప్పినట్టు 6 పథకాలు ఏవైతే ప్రకటించామో 6 పాయింట్స్ ఏమైనా ఇచ్చామో దాన్ని వివరిస్తూ, రేపు సన్ముఖయోగంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో దాన్ని వివరిస్తూ, ఉభయుల సాలక ప్రణాళికని ఇక్కడ వివరిస్తూ, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, లేదా పరిపాలన సంస్కరణలు కానీ ఏమి చేయబోతున్నామో ఈ సమావేశంలో చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత మేనిఫెస్టో ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంచేత చంద్రబాబు గారి చివరి ఏదైతే ఎన్నికల ముందు నోటిఫికేషన్ రాకముందు సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత మొట్టమొదటి సమావేశం రాబోతున్నారు. నాకు డెఫినెట్గా నమ్మకం ఉంది. శ్రీకాకుళం నాయకులందరూ కూడా బాగా బాధ్యత తీసుకున్నారు. అందరూ ఈ సమావేశం 1,20,000 పైన జనాభాతో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నాం. ఒకరికి టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సమావేశం నిర్వహిస్తుంది. శ్రీకాకుళం టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మీదేవి గారు ఉన్నారు. అమ్మ చెప్పండి, ప్రధానంగా ఎంతమంది ఈ సభకు హాజరవుతున్నారు, ఈ సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సభకు 1,50,000 వరకు జనం వచ్చే అవకాశం ఉందండి. సభకు అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పటికే స్టేజ్ కూడా వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అసలు ప్రజలందరూ కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయన్ని చూద్దామన్న ఆతృతలో ఉన్నారండి. తప్పకుండా ఈ మీటింగ్ అనేది సక్సెస్ అవుతుందని మా నమ్మకం. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తున్నారు. దాంతోపాటుగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఆయన వస్తున్నారు. ఎలా ఉందమ్మా ఇక్కడ సంబంధించి పార్టీ కానీ ఏ రకంగా చూస్తున్నారు కార్యకర్తలు వీళ్ళంతా? పార్టీ చాలా బాగుందండి. నిన్నటి నుంచి నేను 2 మండలాలు అన్ని గ్రామాలు తిరిగాను. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆయన ఈరోజు వస్తున్నారు. ఆయన్ని చూడాలి మనం, ఆయన ఏ విధంగా ఉన్నారు, అసలు ఎన్ని బాధలు పడి పైకి వచ్చారు అన్న ఆతృతలో ప్రజలందరూ ఉన్నారండి. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పంపిస్తే కానీ మనం బతకలేమని ప్రజల్లోన ఒక అభిప్రాయం ఏర్పడిందండి. ఇది మనం చూడవచ్చు, శ్రీకాకుళంలో జరగబోతున్నటువంటి రా కదలరా సభకు సంబంధించి దాదాపుగా 1,50,000 మంది హాజరయ్యేటటువంటి విధంగా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు, మొత్తం కూడా ఇప్పటికే మొత్తం స్టేజ్ అంతా కూడా సిద్ధమైపోయింది. రేపు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీకాకుళం చేరుకుంటారు. ఆ తర్వాత శ్రభా ప్రాంగణానికి వచ్చేటప్పుడు ఆయనకి ఏ రకంగా స్వాగతం పలకాలి, దాంతోపాటుగా ముఖ్యంగా
చంద్రబాబు నాయుడు స్పీచ్ కోసం ఇక్కడ సెక్కోలు వాసులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తున్నారు. ఆ తర్వాత ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇది ఒక ఎన్నికల శంకారంగా చెప్తున్నారు. ముఖ్యంగా దీనిలో ఇప్పటికే టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది కాబట్టి ఆ పథకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోనికి తీసుకెళ్లడం, దాంతోపాటుగా శ్రీకాకుళం జిల్లాకు టీడీపీ హయాంలో చేసినటువంటి అభివృద్ధిని వివరించడం, దాంతోపాటు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసం, దాంతోపాటుగా శ్రీకాకుళం జిల్లాలో ఏ రకమైనటువంటి దోపిడీకి అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నారు అనేటటువంటిది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ సమావేశం ద్వారా ప్రజలకు వివరించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నానికి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం వచ్చిన తర్వాత ఆయన ఘన స్వాగతం పలకడానికి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 150,000 మంది పైచులకి సమావేశంకి వస్తారని చెప్పి జిల్లా టీడీపీ నేతలు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.